వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఒక షార్ప్ షూటర్ కొట్టినట్లుగా ఏపీ సీఎం జగన్ పై దాడి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటనను తేలిగ్గా తీసేయడానికి లేదన్నారు. ఈ ఘటనను డ్రామా అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాసిపోయి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి, ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? ఇది సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అని. ఆయనకు తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయన 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 ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, హీరో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో కొట్టింది అది ప్రేరేపణ. ఎందుకంటే మన తాలూకా మాటలు, మన వేషం, మన భాష, మన క్రియేటివ్ అది ఉంటుంది. ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. అది మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పిన ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరైనా అంటే అప్పుడు ప్రారంభం. అది ఒరే కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి నటుడి కాదని, డ్రామాలు చేయడం ఆయనకు రాదన్నారు. ముందు రోజే చంద్రబాబు భాష అందరూ చూశారని, ఆయన భాషను ఖండిస్తున్నామన్నారు. ఈ రోజు కాకపోయినా రేపు నిజం బయటకు వస్తుందన్నారు. అటు పవన్ కళ్యాణ్ పైన బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అపరిపక్వంగా ఉన్నాయన్నారు. పార్టీ అధినేత ఎక్కడైనా తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రాధేయపడతారా అని ప్రశ్నించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు అప్డేట్స్.